గురువు ఒక మాట చెప్పాడు. నేను అడిగాను, ఎవరెవరు వస్తారు ఇక్కడ, ఎవరు గురువు ఉంటాడని దర్శించుకోవాలని. నాకేమీ తెలియదు ఆ విషయం. వచ్చిన వాళ్ళకి ఏం చెప్పాలి, నీ దర్శనానికి కుక్క కూడా రాదు, వాళ్ళు నీకు దర్శనం ఇచ్చేదానికి వస్తారు అని. పైగా వచ్చిన వాళ్ళు నేనే అని గుర్తుపెట్టుకొచ్చాను. కాబట్టి ఈరోజు మీ రూపాయలలో నాకు గుడి దర్శనం జరిగింది. అయ్యా స్వామి, ఆత్మానుభవం అని అనుభవపూర్వకంగా ఎట్లా తెలుసుకోవాలి? అంటే ఇప్పుడు మీరు చెప్పింది థియరిటికల్గా అర్థమైంది, కానీ ప్రాక్టికల్గా ఆత్మానుభవాన్ని ఎట్లా తెలుసుకోవడం, గుర్తించడం? నేను అనేది ఆత్మ. ఆత్మ అనేది ఎక్కడో ఉన్నాను. చిన్నది కూడా నేను అంటాడు. కాబట్టి వాడికి కూడా ఆత్మానుభవం. అంటే అపరోక్షానుభూతి అని శాస్త్రాలు చెప్తున్నాయి కదా. అపరోక్షానుభూతి అంటే నువ్వు దాంట్లోనే ఉంటే అది లేదని తెలుస్తావు. నువ్వే అది, కానీ నువ్వు నేను కాదు, అది ఎక్కడ ఉంది అని అనుకుంటావు. అపరోక్షాన్ని ఇంట్లో తల్లి తండ్రి బిడ్డలు అందరూ ఉంటారు. అందరూ నేను అంటారు. నిద్రలేచి ఒక 5-6 మంది ఉంటే 5-6 నేను కాగితం మీద రాస్తే పెట్టుకుంటే ఏ నేను తల్లి నేను తల్లి ఎట్లా తెలుస్తుంది? అన్నీ నేను లేదు. అందుకే నేను ఆ 2 విషయాలే ఆత్మ దేవుడు. అందువల్లే అందరూ చిన్న బిడ్డలు నేను అంటారు. పండితుడు మహాయోగి కూడా నేను అంటారు. ఇంత చెప్పి అర్థమైనా మళ్ళీ తెల్లారితే పడిపోతున్నాం. తెల్లారితే మళ్ళీ బాధపడిపోతున్నాం. సుఖాన్ని మర్చిపోతున్నా. అందుకే బాధ. రోజు తీయగా కూర చేసి పెడితే 2 రోజులు 3 రోజులు ఇష్టంగా తింటారు. 4వ రోజులో తీసి గూగులు బట్టి ఉడికిస్తావు. వెళ్ళాలి రోజు ఇదేనా? 4 మిరపకాయలు వేస్తే ఆ కూరలు 5 నోట్లు కొట్టినప్పుడు కారం వస్తుంది. కారం వేస్తే మళ్ళా ఇతర రుచులు తెలుస్తాయి. అందుకని జీవితంలో కారం కూడా కలిపేది.
ఎండలో పడి నడిచిపోతూ ఉంటే దూరంగా చెట్టు కింద ఇంకొకరు కూర్చొని వాడి ముఖంలో ఆనందం చెట్టు కింద పైగా అలా పోతా ఉంటుంది. వీడికి ఏమనిపిస్తుందంటే వాడు ఆనందాన్ని అనిపిస్తుంది, వీడు కూడా చెట్టు కింద వీడికి కాసేపటికి ఆనందం. అక్కడ ఏమవుతుందంటే ఈ చెట్టు కింద కొత్తగా వచ్చి కూర్చున్నవాడు ఏమనుకుంటాడంటే చెట్టులో నుంచి వస్తున్నది ఆనందం. చెట్టులో నుంచి ముందున్న వాడికి వస్తూ ఉంది, ఇప్పుడు నాకు వస్తూ ఉంది. ఇద్దరికి చెట్లో నుంచి రాదు ఆనందం. బయటకి వెళ్ళే లోపల వాడి నుంచి వస్తుంది. అట్లా మనకు కూడా ఆ శాస్త్రంలో ఈ దేవాలయంలో ఆనందం ఉంటుంది. నువ్వు దేవాలయంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు నీతో ఉండే ఆనందాన్ని బయట పెట్టుకొని ఎంటర్ అవుతావు. అది నువ్వు దేవాలయంలో ఉన్నంతసేపు అనుభవం ఉంటుంది. మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు నీళ్ళు ఇప్పుడు అప్పటి వరకు బయట ఉండే ఆనందాన్ని కేడు మళ్ళీ అంతా సంచిలో తీసి సంచి వేసి నీళ్ళు ఆనందమే. పెద్దవాళ్ళు ఒకే మాట మీద ఉన్నారు. దేవాలయంలో కలిగే అనుభవం, ప్రశాంతత, దేవాలయంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు నువ్వే దాన్ని బయట పెట్టుకొని ఎంటర్ ఆడున్నంతసేపు మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు దాన్ని మళ్ళీ నోట్లో వేసుకొని మిగేసి బయటకు వస్తే ఇది బజారు. ఈ బాధలన్నీ కాబట్టి ఒకే మాట మీద ఉందంటే బయట బజారు అనుకుంటే లోపల కూడా బజారు అనుకుంటే అది ఎంత గొప్పగా అనిపించినది దేవాలయం. లేదు లోపల దేవాలయం అనుకుంటే బయట వచ్చినప్పుడు ఇది బజారులో ఉన్నాము, ఇది దేవాలయం అంతా బజారు అనుకో, లేదా అంతా దేవాలయం. నువ్వు ప్రశాంతంగా ఉంటావు. అది ఒకే మాట మనం ఏడుకొస్తే బజారు లోపలికి